ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త, ఈ 53 రకాల మందులు ఎవరు వాడొద్దు, కేంద్రం ఊహించని షాకింగ్ ప్రకటన అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఆ వివరాలు ఏంటనేది మనం వీడియో రూపంలో తెలుసుకుందాం. వీడియోను పూర్తిగా చూడండి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. మీలో ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ ఉంటే వెంటనే దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్ అన్నీ కూడా అందరికంటే ముందుగానే అందించడం జరుగుతుంది. అదేవిధంగా చూస్తున్నారా, లైక్ చేయడం మర్చిపోతున్నారండి, దయచేసి లైక్ చేయండి. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. మనం సాధారణంగా జ్వరంలో వాడే పారాసెటమాల్ మాత్రలు నాణ్యత పరీక్షలో విఫలమయ్యాయి. ఇది కాకుండా కాల్షియం, విటమిన్ D3 కావచ్చు సప్లిమెంటు, మధుమేహం మాత్రలు, అధిక రక్తపోటు మందులు సహా 50కి పైగా మందులు డ్రగ్ రెగ్యులేటరీ నిర్వహించిన నాణ్యత పరీక్షలో విఫలమైనట్లు తేలింది. సో ఇండియన్ డ్రగ్స్ రెగ్యులేటర్ సెంట్రల్ డ్రగ్స్ ఫర్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ CDSCO అనగా తన అధికార వెబ్సైట్లో నాణ్యత పరీక్షలు విఫలమైన మందుల జాబితాను విడుదల చేసింది. ఇక ఇండియన్ డ్రగ్ రెగ్యులేటరీ సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ ఔషధ పరీక్షల కోసం ప్రతి నెల కొన్ని మందులు ఎంపిక చేస్తుంది, తర్వాత వాటిని పరిశీలిస్తుంది. ఈసారి ప్రభుత్వం సంస్థ విటమిన్ C కావచ్చు, D3 మాత్రలు, షెల్కాల్, విటమిన్ B కాంప్లెక్స్, విటమిన్ C, సాఫ్ట్ జెల్, యాంటీసిడ్, పాండి కావచ్చు, పారాసెటమాల్ IP 500 mg అనగా మధుమేహం ఔషధాలు, గ్లిమిపిరిడైడ్ అధిక రక్తపోటు ఔషధం, టెల్మిస్టాన్ వంటి మందులను పరీక్షించింది. అయితే వీటిలో కొన్ని నాణ్యత పరీక్షలు విఫలమయ్యాయి. మందులను హెటో డ్రగ్స్, ఆల్కోమల్ లెబొరేటరీస్, హిందుస్థాన్ యాంటీబయాటిక్ లిమిటెడ్, కర్ణాటక యాంటీబయాటిక్ అండ్ ఫార్మాస్యూటిక్ లిమిటెడ్ కావచ్చు, మెగా లైఫ్ సైన్స్, ప్యూర్ అండ్ క్యూర్ హెల్త్ వంటి అనేక ప్రముఖ ఔషధ తయారీ కంపెనీలు కూడా తయారు చేశాయి. PUC హిందుస్థాన్ యాంటీబయాటిక్ లిమిటెడ్ తయారు చేయబడిన కడుపు ఇన్ఫెక్షన్ చికిత్స విస్తృతంగా ఉపయోగించే ఔషధం మెట్రోనిడాజోల్ అనగా నాణ్యత పరీక్షలో విఫలమైంది. సో మందుల్లో ఒకటి టోరెంటల్ ఫార్మాస్యూటికల్ ద్వారా పంపిణీ చేయబడినటువంటి ఉత్తరాఖండ్ చెందిన ప్యూర్ అండ్ క్యూర్ హెల్త్ ద్వారా తయారు చేయబడిన విటమిన్ C, D3 మాత్రలు, షెల్కాల్ కూడా పరీక్షలు విఫలమయ్యాయి. కోల్కతాలోని కోల్కతా డ్రగ్స్ టెస్టింగ్ ల్యాబొరేటరీలో ఆల్మెన్ హెల్త్ సైన్స్ సంబంధించిన అంటే మొత్తానికి హైదరాబాద్ చెందినటువంటి హెటోరోకు చెందినటువంటి సెఫోడెమ్ XP50 డ్రై సస్పెన్షన్ నాణ్యత లేని ప్రకటించింది. ఈ ఔషధం బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ విషయంలో పిల్లలకు ఇవ్వబడుతుంది. కర్ణాటక యాంటీబయాటిక్స్ ఫార్మాస్యూటికల్ లిమిటెడ్ నుండి పారాసెటమాల్ మాత్రలు కూడా నాణ్యతలో పరీక్షలు విఫలమయ్యాయి. మొత్తానికి డ్రగ్స్ కంట్రోల్లో పూర్తి స్థాయిలో కూడా వీటిలో విఫలమైన జాబితాను అయితే రిలీజ్ చేశారు. వీటిలో జాబితా 48 ప్రసిద్ధి మందులు కూడా ఉన్నాయి. రెండో జాబితాలో అదనంగా 5 మందులు ఉన్నాయి. వీటి పరీక్షలు విఫలమైనట్లు తేలింది. అయితే ఫార్మాస్యూటిక్ కంపెనీ మాత్రం నాణ్యత లోపాలపై బాధ్యత వహించడానికి నిరాకరించాయి.